మరోవైపు బ్లాక్ ఫంగస్ బతికే దారే లేదా? కోవిడ్ నుంచి కోలుకున్నాం, ఇక దిగులు లేదు అనుకోవడానికి వీల్లేదా? బ్లాక్ ఫంగస్ రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి కేసులు, నమోదవుతున్నటువంటి మరణాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఇంతకీ ఏంటి బ్లాక్ ఫంగస్? లక్షణాలు ఎలా ఉంటాయి? ఒక్కసారి అటాక్ అయితే ఇక మరణమేనా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. బ్లాక్ ఫంగస్ను ముందుగా గుర్తిస్తే ప్రమాదం నుంచి బయటపడొచ్చా? లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఈ అంశాలపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ సాయి గారు, పల్మనాలజిస్ట్. మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు, అలాగే డాక్టర్ మేఘనాథ్ గారు. రైట్, సాయి గారు, ఎప్పుడు ఫస్ట్ వేవ్లో కూడా మనం వినలేదు, ఇప్పుడు కొత్తగా వింటున్న పేరు బ్లాక్ ఫంగస్. ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి ఈ కేసుల సంఖ్య. ఏపీలో కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వరుసపెట్టి బ్లాక్ ఫంగస్ కేసులు వస్తున్నాయి అంటారు. ఏంటి ఇది బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి? అది వస్తే చాలా ప్రమాదమా ప్రాణానికి? నమస్తే ఈశ్వర్ గారు, అలానే 10 టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం. యా, బ్లాక్ ఫంగస్ అంటే ఇది మ్యూకార్మైకోసిస్ అని ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. యాక్చువల్గా మనం ఫస్ట్ వేవ్లో కూడా చూసాం, కానీ చాలా అరుదుగా చూసాం ఫస్ట్ వేవ్లో. అసలు లేకుండా అయితే లేవు. మ్యూకార్మైకోసిస్ వచ్చింది ఫస్ట్ వేవ్లో కూడా. కాకపోతే ఈ సెకండ్ వేవ్లో ఏంటంటే ఎక్కువ మంది ఎఫెక్ట్ అవ్వటం, ఎక్కువ మంది విచ్చలవిడిగా స్టెరాయిడ్స్ వాడటం, అన్కంట్రోల్డ్ షుగర్స్ లెవెల్స్కి వెళ్ళిపోవటం. సో అందువల్ల ఏంటంటే సెకండ్ వేవ్లో ఈ మ్యూకార్మైకోసిస్ అనేది కొంచెం ఎక్కువగా చూడటం జరుగుతూ ఉంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ మంది ఎవరైతే షుగర్స్ అన్కంట్రోల్డ్గా ఉంటాయో, అంటే ఎక్కువగా వల్నరబుల్ పీపుల్ అంటారు, వీళ్ళు హై రిస్క్ పీపుల్. అలానే ఎవరికైతే ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయో, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, ట్రాన్స్ప్లాంట్ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు కానీ, లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు కానీ, కొంతకాలంగా వాళ్ళు ఇమ్యూన్ సప్రెసివ్ డ్రగ్స్ వాడతారో వాళ్ళు ఒకళ్ళు, అలానే ఎక్కువ రోజులు ఐసీయూ స్టే ఉన్నవాళ్ళు, ఎక్కువ రోజులు హాస్పిటల్లో స్టే చేసేవాళ్ళు రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలానే వారికోనిజోల్ అని ప్రొఫైలాక్టిక్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దానివల్ల కూడా పారాడాక్సికల్ ఫంగల్ గ్రోత్ రావడం వల్ల వాళ్ళు కూడా మ్యూకార్మైకోసిస్ బారిన పడే అవకాశం ఉంది. అందుకనే వారికోనిజోల్ అనేది కూడా యాంటీ ఫంగల్ డ్రగ్గే. కాకపోతే ప్రొఫైలాక్టిక్ ఎవరు కూడా అది వాడకూడదు. అది వాడితే కూడా మ్యూకార్మైకోసిస్ అనే ఒక కాంప్లికేషన్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. ముఖ్యంగా మనం చూస్తే ఈ కోవిడ్ పేషెంట్స్లో స్టెరాయిడ్స్ అనేది లెఫ్ట్ అండ్ రైట్ ఎలా అంటే అలా వాడుతున్నారు. మన నీతి ఆయోగ్ కమిటీ వాళ్ళు కూడా ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎర్లీ స్టేజ్లో స్టెరాయిడ్స్ వాడకూడదు, చాలా జాగ్రత్తగా, చాలా అప్రమత్తంగా స్టెరాయిడ్స్ వాడాలి, డాక్టర్స్ పర్యవేక్షణలోనే వాడాలి. ఎవరికి వాళ్ళు ఇంట్లోనే ఉండి మెడికల్ షాప్కి వెళ్ళి ప్రెడ్మెట్ లేకపోతే వయస్లానని వాళ్ళ ఇష్టం, అంటే ఎర్లీగా స్టెరాయిడ్స్ వాడితే లంగ్స్లో ఇన్ఫెక్షన్ రాదని ఒక అపోహతో ఎర్లీగా వాడేస్తున్నారు. స్టెరాయిడ్ వాడాలంటే అట్లీస్ట్ 5 days అవతలే వాడాలి, అంటే 6th day ఆఫ్ ఇన్ఫెక్షన్, అది కూడా విత్ స్పెషలిస్ట్, దానికి సంబంధించిన డాక్టర్ ఎవరైతే క్లియర్ కట్ స్టెరాయిడ్ ఇండికేషన్ ఉందో వాడాలి అనే వాళ్ళే వాడాలి. ఆ పేషెంట్కి కూడా ఆ సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం స్టెరాయిడ్ వన్స్ ఇచ్చేటప్పుడు ఊరికే స్టెరాయిడ్ ప్రిస్క్రిప్షన్ పెట్టి నేను మెడిసిన్స్ రాశానని సరిపోకూడదండి. వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చెప్పాలి. మీకు షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకోవాలి, షుగర్ లెవెల్స్ ఎలా ఉంటాయో చెప్పాలి. కొంతమందికి ఫేషియల్ స్వెల్లింగ్ వస్తుంది, కొంతమందికి విజన్ లాస్, అంటే విజన్ లాస్ కాదు కానీ డైరెక్ట్గా విజన్ అనేది కూడా తగ్గడం జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు కూడా వాళ్ళకి ముందే మనం అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటాం, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పంపించాలి. అలాంటి సిచ్యువేషన్ ఏమవుతుందంటే మనం ముందుగానే దీన్ని ఐడెంటిఫై చేసి ఈ మ్యూకార్మైకోసిస్ బ్లాక్ ఫంగస్ అనేది ఎక్కువగా మనకి ఎన్విరాన్మెంట్లోనే ఉంటుందండి. అది ఫంగల్ స్పోర్స్ అనేవి సాయిల్ కానీ, లేకపోతే స్కిన్ మీద కానీ, ఎయిర్లో కానీ, మనకి ఎక్కడైతే స్కిన్లో కానీ ఎక్కడైనా కట్స్ ఉంటాయో, చిన్న చిన్న ఇంజురీస్ జరుగుతాయో, దాని ద్వారా మన బాడీలోకి ఎంటర్ అవ్వటం వల్ల అది సైనస్ ప్రాబ్లం, ఎయిర్ పాకెట్స్ ఎక్కడైతే ఉంటాయో మనకి వాటిలో ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట. అంటే సైనసెస్ అంటాం వాటిలో కానీ, నోస్ కానీ, పళ్ళ మధ్యలో కానీ, జా అంటాం, గవదల్లో కానీ, అలానే కంట్లో కానీ, ఆర్బిట్లో అంటాం, వాటిల్లో కూడా ఇన్ఫెక్షన్ రావడం వల్ల అది ప్రమాదకరం. ఎప్పుడు అవుతుందంటే అది వన్స్ బ్రెయిన్కి వెళ్ళింది అంటే మాత్రం ఆల్మోస్ట్ మోర్ దాన్ 50%, అప్ టు 70% మార్టాలిటీ. సో అందుకనే దీన్ని ఎర్లీ డిటెక్షన్, ఎర్లీగా దీన్ని గుర్తుపట్టడం అనేది ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం. ఎర్లీగా ఎలా గుర్తుపట్టాలి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. దీని లక్షణాలు వచ్చేసి ఎవరికైతే సైనస్ ప్రాబ్లం ఉందో, సైనసైటిస్ అంటాం, ముక్కులు డ్రై అయిపోవటం,
జనరల్గా మనం సైనసైటిస్ అంటే నోస్ బ్లాక్ అవుతుంది, ముక్కులు డ్రై అవుతాయి. కాకపోతే ఎవరైతే కోవిడ్ని బారిన పడ్డారో, పోస్ట్ కోవిడ్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతారో, లేకపోతే కోవిడ్ తగ్గిపోయి ఇంట్లో ఉంటారో, నోస్ బ్లాక్ అనేది మామూలుగా నాకు రెగ్యులర్గా వచ్చే సైనసైటిస్ అని చెప్పేసి అనుకోవద్దండి. డెఫినెట్గా డాక్టర్ సలహా తీసుకొని ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఫంగల్ మ్యూకార్మైకోసిస్లో అది వన్ ఆఫ్ ది సిమ్టమ్ అనమాట. ముక్కులు డ్రై అయిపోవటం, ముక్కులు బ్లాక్ అవటం, ముక్కు చీదినప్పుడు ముక్కు నుంచి బ్లాక్గా ఈ స్రావం అనేది కారటం, అంటే బ్లాకిష్ కలర్లో, అంటే ఫంగల్ స్పోర్స్ కాబట్టి బ్లాకిష్గా కారిందంటే అది కూడా ఒక ఇండికేషన్. అలానే ముక్కు మీద కానీ, గవదల మీద కానీ, కళ్ళ కింద కానీ నల్లటి మచ్చలు రావటం, అలానే కొంచెం చూపు తగ్గినట్టు అనిపించటం, ముఖం వాపులాగా రావటం, ఇవన్నీ కూడా లక్షణాలు, ఎర్లీగా లక్షణాలు ఇవి. ఈ లక్షణాలు ఎప్పుడైతే వచ్చినా ఇమీడియట్గా డాక్టర్ హెల్ప్ తీసుకొని ఎర్లీగా ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేసినట్టయితే మనకి మెదడుకు కానీ లేకపోతే లంగ్స్కి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని పల్మనరీ మ్యూకార్మైకోసిస్ అంటాం. లంగ్స్కి ఎఫెక్ట్ అయితే వాళ్ళలో ముఖ్యంగా శ్వాస తీసుకోవటం ఇబ్బంది, అలానే దగ్గినప్పుడు బ్లడ్ పడుతూ ఉంటుంది, కళ్ళతో పాటు బ్లడ్ వస్తుంది. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి సిమ్టమ్ మ్యూకార్మైకోసిస్లో. దాన్ని హిమాప్టైసిస్ అంటాం. ఈ లక్షణాలు ఎవరికైతే ముందుగా నేను చెప్పిన లక్షణాలు అనేది ఎస్ డయాబెటిక్ వాళ్ళకి మిగతా వాళ్ళకన్నా చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది. అందులో మనం కోవిడ్లో కనుక చూస్తే ఈ స్టెరాయిడ్స్ వాడటం వల్ల ఆ షుగర్ లెవెల్స్ అనేది వాళ్ళకి చాలా హైగా వెళ్ళిపోవటం వల్ల వాళ్ళు హై రిస్క్ గ్రూప్. ఈ మ్యూకార్మైకోసిస్ అనేది మనం జనరల్గా అంతకుముందు కూడా ఎప్పుడు ఉండదే, అది కాకపోతే వెరీ రేర్ కేసెస్లో చూస్తూ ఉంటాం, ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్లో. కాకపోతే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత కొంతమందికి ప్రజెంటేషన్లోనే డినోవో డయాబెటీస్ అంటాం. ఎప్పుడు కూడా వాళ్ళు షుగర్ లేని వాళ్ళు కూడా కోవిడ్ పేషెంట్స్ కొంతమందికి యంగ్ ఏజ్లో కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి. సో దానికి తోడు మనం వాళ్ళకి స్టెరాయిడ్స్ ఇవ్వటం వల్ల ఎవరికైతే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయో, ఎవరికైతే లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంటుందో, న్యూమోనియా ఉంటుందో, వాళ్ళకి స్టెరాయిడ్స్ ఇవ్వటం వల్ల ఈ షుగర్ లెవెల్స్ అనేది ఇంకా పెరగటం వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అలానే నాట్ ఓన్లీ ఈ స్టెరాయిడ్స్ అండి, కొన్ని వేరే డ్రగ్స్ కూడా ఇప్పుడు వింటా ఉన్నాం, ఇమ్యూనిటీని సప్రెస్ చేసేది. టోసిలిజిమాబ్ అని, ఇటలిజిమాబ్ అని, బార్టిసిమాబ్ అని, ఇవి కూడా ఇప్పుడు ఎవరికైతే సివియర్ డిసీజ్లో ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. వీటి వల్ల కూడా మ్యూకార్మైకోసిస్ అని వస్తుంది. అవి కూడా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే అందరూ చాలా మంది IL-6 లెవెల్స్ పెరగగానే టోసిలిజిమాబ్ అవి తెచ్చుకోండి ఇస్తున్నామని చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా వాడాల్సిన డ్రగ్స్ అంటే ఎక్స్పర్ట్ సూపర్విజన్లో ICU సెటప్లో చాలా చాలా వెరీ కేర్ఫుల్గా వాడాల్సిన డ్రగ్స్. ఎందుకంటే కాంప్లికేషన్ వల్ల పేషెంట్ చనిపోకూడదు, డ్రగ్ వల్ల బెనిఫిట్ పొందాలి. కానీ ఇచ్చే డ్రగ్ వచ్చిన కాంప్లికేషన్స్ వల్ల పేషెంట్ చనిపోవడం అంటే అది చాలా వెరీ అన్ఫార్చునేట్. స్టెరాయిడ్స్ అతి వాడకం వల్ల ఇది సోకే ప్రమాదం ఉందంటున్నారు కదా. స్టెరాయిడ్స్ వల్లే కరోనా నుంచి బయటపడుతున్న వాళ్ళు ఉన్నారు. మరి ఎవరికి వాడాలి స్టెరాయిడ్స్ అనేది మొదటి అంశం. ఏ మోతాదులో స్టెరాయిడ్స్ వాడాలి రెండో అంశం. స్టెరాయిడ్స్ వాడిన ప్రతి ఒక్కరిలో వస్తుంది, ఎలాంటి వారిలో వచ్చేటటువంటి ప్రమాదం ఉంది? లేదండి, అంటే స్టెరాయిడ్స్ ఇండికేషన్ ఏంటంటే అందరికి కరోనా వచ్చిన అందరికీ స్టెరాయిడ్స్ వాడాలనేది ఎక్కడ గైడ్ లైన్స్ లేవు. ఎవరికైతే ఆ మార్కర్స్ ఉంటాయి, అలానే లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు క్లియర్ కట్ ఇండికేషన్ వాళ్ళకి. ఇంకా హైపాక్సీ అంటాం, ఆక్సిజన్ లెవెల్స్ ఎవరికైతే డ్రాప్ అవుతున్నాయో వాళ్ళకి ఇండికేషన్ ఉంది స్టెరాయిడ్స్. అంతేనా కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ అందరికీ లో డోస్లో కొంతమంది స్టెరాయిడ్స్ డే 1 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. దట్స్ వెరీ రాంగ్. సో ఎవరికైతే ఇండికేషన్ ఉందో వాళ్ళకి స్టెరాయిడ్స్ వాడుతూ వాళ్ళ షుగర్ లెవెల్స్ క్లోజ్గా మానిటర్ చేసుకుంటూ అప్పుడు మనం దీన్ని ఈ బ్లాక్ ఫంగస్ మ్యూకార్మైకోసిస్ అనే దాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అలానే హై షుగర్ లెవెల్స్ అంటే నాట్ ఓన్లీ కోవిడ్ పేషెంట్స్, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి హై రిస్క్ ఉంటుంది దీంట్లో మ్యూకార్మైకోసిస్ రావడానికి. అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే ఇన్సులిన్ థెరపీ కూడా తీసుకోవాలి. రెగ్యులర్ మెడిసిన్స్ తో పాటు ఇన్సులిన్ కూడా మనకి ఏంటంటే ఎక్యూట్ ఫేజెస్ లో షుగర్ లెవెల్స్ ని బాగా కంట్రోల్ చేస్తుంది, నాట్ రెగ్యులర్ గా వాళ్ళే ఓరల్ టాబ్లెట్స్ కన్నా. అందుకని అండర్ సూపర్విజన్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, కానీ సొంత వైద్యం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ప్రమాదకరం. ఎస్, డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు ఎండోక్రైనాలజిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. లక్ష్మీ లావణ్య గారు, కరోనా నుంచి కోలుకున్న వెంటాడుతున్న సమస్య బ్లాక్ ఫంగస్. అసలు ఏంటి బ్లాక్ ఫంగస్? ఈ మధ్య కాలంలో అయితే వరుసగా వింటున్నాం. ఎందుకు ఇంత ఎక్కువగా కేసుల సంఖ్య పెరుగుతుంది? ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఫస్ట్ వేవ్లో కూడా మనకి కేసులు ఉన్నాయి, కానీ బ్లాక్ ఫంగస్కి సంబంధించి చాలా తక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడేమో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏంటిది? నైస్ క్వశ్చన్ అండి. నమస్తే అందరికి. ఇది బ్లాక్ ఫంగస్ మ్యూకార్మైకోసిస్. నా వాయిస్ క్లియర్ గా ఉందా? క్లియర్ మేడం. ఓకే, ఈ బ్లాక్ ఫంగస్ ఆర్ మ్యూకార్మైకోసిస్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది ఎందుకు వస్తుంది అంటే మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, మన షుగర్స్ పెరిగినప్పుడు వస్తుంది. ప్లస్ అది బయట ఎన్వైరన్మెంట్ లో ఉన్న స్పోర్స్ అవి మన ఎయిర్ ఫిల్టర్స్ లో ఉండొచ్చు, ఫ్యాన్ లో ఉండొచ్చు, ఏసీలో ఉండొచ్చు,
గదుల్లో కర్టన్స్ కి, బ్లైండ్స్ కి, సోఫాలకి అక్కడ కింద అట్లా ఇట్లా ఉండొచ్చు. మన గదుల్లో మన ఇండోర్స్ గా ఉన్న ఫంగస్ ఇది మోల్డ్స్ లా ఉంటుంది. అది గాలిలోంచి వ్యాపిస్తుంది, అందరి ముక్కుల్లోకి వెళ్తుంది, బయటకు వస్తుంది రోజు అందరికీ కూడా. కానీ అది ఎప్పుడైతే జబ్బు పట్టుకుంటుంది వాళ్ళల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉండదు. ఇమ్యూనిటీ తక్కువ ఉండటం అంటే వాడు స్టెరాయిడ్స్ వాడితే తక్కువ అవుతుంది. ఏదైనా జబ్బు చేసి సపోజ్ ఏదైనా యాంటీ ఇమ్యూన్ సప్రెసెంట్స్ వాడితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కానీ, ఇటువంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి. వీళ్ళు వాడుతూ ఉండగా ఆ ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న పేషెంట్స్ ని ఇమ్యూనో సప్రెస్డ్ అంటాం. ఇమ్యూనిటీ తక్కువగా ఉంది ఎందుకంటే వాళ్ళు క్రానిక్ గా ఇట్లాంటి ఇమ్యూనో సప్రెసెంట్స్ మీద ఉన్నారు. వాళ్ళ ఇమ్యూనిటీ వాళ్ళకే బాధిస్తుంది కనుక అది తక్కువ చేసి ఉంచుతాం మేము కొన్ని కారణాల వల్ల. అది కాకుండా స్టెరాయిడ్స్ ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాం? మన కమ్యూనిటీలో మనకి ఏమొచ్చింది? COVID-19 వచ్చింది. ఎంత మందికి వస్తుంది? 30% వస్తుంది. టెస్ట్ పాజిటివిటీ రేట్ 30%. ఆ 30% లో 80% బాగానే ఉంటున్నారు, 20% సిక్ అవుతున్నారు. అంటే రోజుకి మనకి 4 లక్షల రికార్డెడ్ కేసెస్ అయితే అందులో 20% అంటే కనీసం 40,000 మంది సిక్ అవుతున్నారు. ఆ 40,000 మంది హాస్పిటల్లో ఉంటున్నారు. మిగిలిన 80% మంది ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంట్లోనే టేక్ కేర్ చేసుకోగలిగే పేషెంట్స్ ఏం వాడుతున్నారు? ఒక పెద్ద లిస్ట్. ఆ లిస్ట్ లో ఏముంటున్నాయి? ఎజిథ్రోమైసిన్, ఐవర్మెక్టిన్, హైడ్రాక్సిక్లోరోక్విన్, మిథైల్ ప్రెడ్నిసోలోన్, మళ్ళీ ఇంకా ఫావిపిరావిర్, ఇంకా లిమ్సీ, జింకోవిట్ 2B కాంప్లెక్స్, ఇవన్నీ. అయితే చాలా మంది డాక్టర్స్ స్టెరాయిడ్స్ ముందే ఇచ్చేస్తే వాళ్ళంతా సిక్ అవ్వకుండా, ఆస్మా అటాక్ లో కనుక స్టెరాయిడ్స్ 5 days కోర్స్ ఇస్తాం మేము, అలా ముందే ఇచ్చేస్తే సిక్ అవ్వకుండా ముందే అరికట్టేసి ఆగిపోతుందనే ఒక అపోహ, ఒక మెడికల్ అపోహ. అది మెడికల్ మిస్కన్సెప్షన్స్ కూడా ఉంటాయి. మేము ఇదివరకు కొన్ని నేర్చుకున్న విషయాలని అదే అప్లై చేస్తారు. అలా అప్లై చేయడంతో ఏమైందంటే మన దేశవ్యాప్తిగా పైగా మెడికల్ డాక్టర్సే కాకుండా ఆయుర్వేదం, హోమియోపతి, ఆర్ఎంపీ, నర్సెస్, పారామెడికల్ ఈ ప్రిస్క్రిప్షన్ ని ట్విట్టర్ లోను, ఫేస్బుక్ లోను, వాట్సాప్ లో సర్క్యులేట్ చేసి ఇవే కాపీ కొట్టే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసండి. ఒక పెద్ద డాక్టర్ గారు రాశారనుకోండి, అదే ప్రిస్క్రిప్షన్ ఇప్పుడు సాయి గారు పల్మనాలజిస్ట్, ఆయన బాగా రాస్తారు. ఆయన ప్రిస్క్రిప్షన్ ఎంతో మంది ఆర్ఎంపీలు కాపీ కొట్టి ఇచ్చేసారనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఆయన ఆ వ్యక్తి కోసం ఆ ప్రిస్క్రిప్షన్ రాస్తారు, అందరి కోసం రాయరది. అది ఆ సిచ్యువేషన్ బట్టి రాస్తాము. సో అలా ఏమైందంటే వ్యాప్తిగా స్టెరాయిడ్స్ యూసేజ్ ఎక్కువైపోయింది మనకి. అది కాకుండా మన వాళ్ళు అందరూ కూడా ఆల్రెడీ డయాబెటిక్ ఉంటారు. చాలా మంది 30% డయాబెటీస్ ఉంటుంది మనకి ప్రివిలెన్స్. 20% అని రికార్డ్స్ లో ఉంటది కానీ 19% సిటీస్ లో, రూరల్ లో 9 అని చెప్పి 30% మనకి ఇప్పుడు అందరూ డయాబెటిక్ ఉన్నారండి. అది కాక కోవిడ్ పేషెంట్స్ కి ఏమవుతుంది పాపం, వాళ్ళకి ఒక రకమైన సైటోకైన్ రష్ వస్తుంది. విపరీతమైన సైటోకైన్స్ రిలీజ్ అవుతాయి. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లో ఇన్ఫ్లమేటరీ ఫేజ్ అంటారు దాన్ని. అంటే ఫస్ట్ ఫేజ్ ఏమో మైల్డ్ గా ఉంటుంది, వైరస్ బాగా పుంజుకుంటుంది, ఎక్కువ పెరిగిపోతుంది. రెండో ఫేజ్ ఏమవుతుందంటే లంగ్ ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయి వైరస్ చేసిన డ్యామేజ్ తో కొందరికి రికవర్ అవ్వకుండా లంగ్స్ లోకి వెళ్తుంది. లంగ్ ఇన్ఫ్లమేషన్ అంటాం. లంగ్ ఇన్ఫ్లమేషన్ కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పీల్చుకున్న గాలిలోంచి వచ్చిన ఆక్సిజన్ వాళ్ళకి సరిపోదు. సో ఆక్సిజన్ సాచురేషన్ తగ్గుతుంది. ఎందుకంటే ఆక్సిజన్ ఎక్కడ మనకి సరఫరా అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది బాడీలో? ఆల్వియోలర్ సర్ఫేస్, లంగ్స్ లో అవుతుంది. లంగ్స్ లో ఆల్వియోలర్ సిక్ అయిపోయి వాపు చెంది అందులోంచి పస్ లాంటిది రిలీజ్ అవుతూ అవి సిక్ అయిపోయినప్పుడు అవి పూర్తిగా మంచిగా ఆక్సిజన్ సరఫరా చేయలేక, ఆక్సిజన్ అబ్జార్ప్షన్ చేయలేక సిక్ లంగ్స్, అటువంటి పక్షంలో మనం స్టెరాయిడ్ స్టార్ట్ చేయాలి ఆక్సిజన్ తో పాటు. ముందు మనం ఆక్సిజన్ ఇచ్చేస్తే ఏమవుతుందంటే ఈ వైరస్ పెరిగేది వేగంగా ఇంకా పెరిగేలాగా మనం ప్రోత్సహించడం అవుతుంది. సో వైరల్ టైటర్స్ ఇంకా పెరిగిపోయి ముందే ఇన్ఫ్లమేషన్ ఆపేసేసే ప్రక్రియతో మన బాడీ ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. ఒకవేళ ముందుగా మనం గుర్తిస్తే ఇది మనకి బ్లాక్ ఫంగస్ సంబంధించినటువంటి లక్షణాలతో మనం ముందుగా గుర్తిస్తే దానికి సరైనటువంటి చికిత్స ఉందా? ఒకటో అంశం. రెండవది ప్రాణాపాయం నుంచి బయటపడదు సార్. అంటే మనం ముందే గుర్తించడం అంటేనండి, ఇంతమంది దేశవ్యాప్తిగా డాక్టర్స్ రాసే ప్రిస్క్రిప్షన్స్ లో మార్పు రావాలి, ఎడ్యుకేషన్ రావాలి. అప్పుడు మనం అనవసరంగా ముందు స్టెరాయిడ్స్ పెట్టాం, లేనిపోయిన అనవసరమైన యాంటీబయాటిక్స్ పెట్టాం. వాళ్ళ ఇమ్యూనిటీని ముందే దెబ్బతీయకుండా ఓన్లీ పారాసెటమాల్ తో ఆక్సిజన్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు గమనించుకుని కాపాడుకుంటాం. వాళ్ళు సిక్ అయినప్పుడు అప్రోప్రియేట్ గా ఆక్సిజన్ పెడతాం, రెమ్డెసివిర్ పెట్టకుండా ఈ స్టెరాయిడ్స్ పెడతాం. అలా పెట్టినప్పుడు వాళ్ళు కంట్రోల్ అవుతారు చక్కగా. కానీ ఇప్పుడు టూ లేట్ అయిపోయింది కనుక ఇప్పుడు ఇంతమందికి ఇంత వ్యాప్తిగా మ్యూకోర్ మైకోసిస్ వచ్చిందంటే నమ్మలేకపోతున్నానండి. నేను చాలా ఫొటోస్ చూస్తున్నాను. ట్రీట్మెంట్ ఉందా మేడం? మనం ముందుగా గుర్తిస్తే ఉంది. మెయిన్ ఏమవుతుందంటే ఈ ఫంగస్ కొంచెం కణకణాలుగా అది ఒక ట్యూమర్ లాంటి గ్రోత్ లాగా వచ్చేస్తుందండి. అది కొంత టిష్యూని కూడా చంపేస్తుంది. ముక్కు దగ్గర ఈ సైనసెస్ ని, లోపల కళ్ళ వెనకమాల ఉన్న సైనసెస్, దాన్ని రైనోసెరిబ్రల్ అంటారు.
లోపల లంగ్స్ లో కూడా వస్తుంది, దాన్ని పల్మరీ అంటారు, 2 విధాలుగా వస్తుంది. Yes. సో ముఖ్యంగా ఉన్న భాగాల్లో అది అది ఆ సెల్స్ ని కిల్ చేసి నెక్రోసిస్ చేసేసరికి బ్లాక్ కలర్ వస్తుంది. అందుకనే బ్లాక్ ఫంగస్ అని పేరు పెట్టారు. అయితే అక్కడ ఫంగస్ కణకణాలకు ఒక ట్యూమర్ లాంటి గ్రోత్ వచ్చినందుకు ఫస్ట్ సర్జికల్ డిబ్రైడ్మెంట్ చేయాలి. అంటే ఈఎన్టీ సర్జన్స్ ఈ బాధ్యత, వాళ్ళకి ఈ స్పెషాలిటీ కాన్సెప్ట్ గా మేము పంపిస్తాం అనమాట. సర్జికల్ డిబ్రైడ్మెంట్ చేశాక సైడ్ బై సైడ్ వాళ్ళకి స్టిరాయిడ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ మా పని, మేము ఎండోక్రినాలజిస్ట్ కాబట్టి ఎండోక్రినాలజీలో డయాబెటాలజీ చేసేది ఏంటి, షుగర్ కంట్రోల్, మంచిగా కరెక్ట్ గా షుగర్ కంట్రోల్. మూడోది ఏంటి, వాళ్ళకి యాంటీ ఫంగల్స్ పెట్టాలి. యాంటీ ఫంగల్స్ లో పోసాకోనజాల్ ఒకటి మనకు అవైలబుల్ గా ఉంది, ఓరల్ గా ఇవ్వచ్చు టాబ్లెట్ రూపంలో. కానీ బాగా ఎక్కువగా వచ్చేసినాక వాళ్ళకి ఐవి ఇవ్వాల్సిందే. ఐవి యాంఫోటెర్సిన్ బి డైలీ 4 వీక్స్ ఇవ్వాలి. ఇంకా కొన్ని యాంటీ ఫంగల్స్ ఉన్నాయి కానీ మనకి ఇక్కడ అంత వేగంగా ఐసాకోవెనజాల్ అని ఇంకోటి ఉంది, బట్ అవన్నీ లేవు. పోసాకోనజాల్ ఒకటి, యాంఫోటెర్సిన్ ఒకటి మనం మంచిగా ఇప్పుడు అందుబాటులో ఇచ్చుకోగలుగుతాం. వాటికి కూడా ఇప్పుడు ఆల్రెడీ కొడుతుందని చెప్తున్నారు. అయితే స్టాక్ పైలింగ్ చేసుకోవద్దు, ఎటువంటి స్టాకిస్ట్ గానీ, ఫార్మసిస్ట్ గానీ, డీలర్స్ గానీ స్టాక్ పైలింగ్ చేయొద్దు. ఎందుకంటే ఇదేమంత ఎపిడమిక్ గా ఏమి పాకే అవకాశం లేదు. డాక్టర్స్ ఆల్రెడీ గుర్తించారు, ఈ ట్రీట్మెంట్ ని కరెక్ట్ గా సరిదిద్దుకుంటారు, ఈ విషయంలో జాగ్రత్త పడతారు. కాబట్టి ప్రజలకు కూడా మీ టీవీ ద్వారా ఎంతో బాగా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చెప్తున్నారు కాబట్టి ఇదేమంత డేంజర్ జోన్ కి వెళ్ళదు. పానిక్ అవ్వకండి సుమా ప్లీజ్. అందరూ కోవిడ్ పేషెంట్స్, కోవిడ్ వచ్చిన తర్వాత 22 రోజుల తర్వాత రావచ్చు అని అనుకుంటున్నాం, మీడియం డేస్ ఆఫ్టర్ కోవిడ్. కోవిడ్ వచ్చినా కూడా మాస్క్ కట్టుకోవాలి, షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, ఆ స్టిరాయిడ్స్ ఏంటో టేపర్ డోజింగ్ కరెక్ట్ గా తెలుసుకోవాలి, డాక్టర్స్ దగ్గర డిశ్చార్జ్ ప్లాన్ కరెక్ట్ గా తెలుసుకోవాలి, ఎప్పుడు మానేయాలి, ఎంతెంత వాడాలి, ఎన్నాళ్ళు వాడాలి తెలుసుకోవాలి. ఇది మీ బాధ్యత. డాక్టర్స్ బాధ్యత ఏంటంటే అనవసరంగా ఈ మందులన్నీ స్టార్ట్ చేయకూడదు, అది మేము వేరేగా చూసుకుంటాం. డాక్టర్స్ కి మెడికల్ ఎడ్యుకేషన్ సెమినార్స్ అది పెడుతున్నాం, వాళ్ళు నేర్చుకుంటారు ప్రణాళిక ప్రకారంగా. అయిపోయిన డ్యామేజ్ ఈ విధంగా మీరు జాగ్రత్త పడమని మా సలహా పేషెంట్. సార్ సాయి గారు, బ్లాక్ ఫంగస్తో పాటు ఎందుకు గుండె, ఊపిరితిత్తులు, మెదడు వీటిల్లో హఠాత్తుగా చాలా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి? అంటే పోస్ట్ కోవిడ్లో ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి? అదే అంటే థ్రాంబోటిక్ ఈవెంట్స్ అంటాము. ఈ ఎక్కడైతే ఈ రక్తం గడ్డగట్టే అవకాశాలు ఉంటాయో ఈ కోవిడ్ లో కూడా ఇవి జరుగుతున్నాయి కాబట్టి మైక్రో థ్రాంబోయ్ అంటాం. సో దానివల్ల ఈ థ్రాంబోటిక్ ఈవెంట్స్ వల్ల కొంతమందికి స్ట్రోక్ రావటం, సివిఏ అంటాం, బ్రెయిన్ పారాలిసిస్ రావటం, అలానే హార్ట్ అటాక్స్ రావటం, అమ్మాయి మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ రావటం. సో ఇవి జరుగుతూ ఉన్నాయి. అలానే లంగ్స్కి వచ్చేటప్పటికి పల్మనరీ థ్రాంబోఎంబోలిజం అంటాం. ఊపిరితిత్తుల రక్తనాళాల్లో కూడా ఈ బ్లడ్ క్లాట్స్ అవటం వల్ల ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళకి చెస్ట్ పెయిన్ రావటం, ఆక్సిజన్ సప్లై ఆగిపోయి హైపాక్సియా వచ్చి అరెస్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ వేవ్లో ఉన్నాయి. సెకండ్ వేవ్లో దీని తీవ్రత కొంచెం పెరగటం వల్ల ఇవి జరుగుతూ ఉంది. ముఖ్యంగా మ్యూకార్ మైకోసిస్ కనుక వస్తే బ్రెయిన్ ఒకటి, లంగ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. ఈ రెండింటికి ఎఫెక్ట్ అవుతాయి. ఎస్పెషల్లీ బ్రెయిన్కి ఎఫెక్ట్ అయితే డెత్ రేట్ అనేది కూడా, మోర్టాలిటీ అనేది కూడా చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అలానే ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే లైపోజోమల్ యాంఫోటెర్సిన్ బి అంటాం, అది 4 to 6 వీక్స్ ఇవ్వాలి. సో ఇంకొకటి ఏంటంటే ముఖ్య విషయం అందరూ గమనించాల్సింది, ఎవరైతే ఆక్సిజన్ థెరపీ మీద ఉన్నారో ఐసీయూలో కానీ లేకపోతే హోమ్ ఆక్సిజన్ కానీ, హ్యూమిడిఫైయర్స్ అంటాం, ఆ హ్యూమిడిఫైయర్స్ వల్ల కూడా, ఎందుకంటే ఇది జనరల్గా ఈ ఫంగస్ అనేది వెట్ సర్ఫేసెస్ మీద పెరుగుతుంది, ఎక్కడైతే తడిగా ఉన్న ఏరియాలో ఈజీగా పెరుగుతుంది. ఎవరైతే ఆక్సిజన్ సప్లై తీసుకుంటున్నారో ఆక్సిజన్ ఇవి ఉంటాయి, హ్యూమిడిఫైయర్స్ ఉంటాయి, అవి రెగ్యులర్గా డైలీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఆ వాటర్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి, ఎంతవరకు వాటర్ పోయాలని చెప్పేసి. అలానే పర్సనల్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పటికెప్పుడు బాడీ అంతా హైజీన్గా ఉంచుకోవటం, ఫేస్ ఒకటి హైజీన్గా ఉంచడం, ఇది హ్యూమిడిఫైయర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని చాలా కేర్ఫుల్గా వాడాలి. ఎందుకంటే ఆ వేపర్స్ అనేవి ఆ హ్యూమిడిఫైయర్ నుంచి ఎక్కువ వాటర్ కనుక మనం పోస్తే ఫేస్ అంతా కూడా అక్కడ ఫంగస్ కూడా గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది ఫేస్ మాస్క్ లో. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. చాలా హాస్పిటల్స్ వాళ్ళు కానీ చాలా జాగ్రత్త, ఎందుకంటే నేను గైడ్లైన్స్ ఇవి ఫాలో అవుతూ, కరోనా పేషెంట్ కు ఒకసారి నెగిటివ్ వచ్చింది కదా అని నిర్లక్ష్యంగా ఉండకుండా మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరాలు కనిపిస్తోంది ఇప్పుడు. కోవిడ్ నుంచి బయటపడ్డట్టు ఇది వేరే ఇష్యూ అనమాట. ఇది ఏంటంటే ఇప్పుడు ఎవరికైతే అన్కంట్రోల్ షుగర్స్ ఉంటాయో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా, ఆల్రెడీ డయాబెటిక్స్ కానీ లేకపోతే ఓవర్ యూజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ డ్యూరింగ్ హాస్పిటల్ స్టే, వాళ్ళు కోవిడ్ నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలి. మామూలుగా కోవిడ్ నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రీఇన్ఫెక్షన్ వస్తుందా, లేకపోతే ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, రీఇన్ఫెక్షన్ అయితే జనరల్ గా 3 months నుంచి 8 months వరకు రాదు. బట్ స్టిల్
ఎవరైనా కానీ ఇప్పటివరకు ఎక్కడా కూడా కరెక్ట్ డేటా లేదు, దేని మీద కూడా సరైన స్టడీస్ లేదు కాబట్టి మాస్క్ ధరించడం, జాగ్రత్తలు తీసుకోవటం, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటం, సిమ్టమ్స్ని వాచ్ చేస్తూ ఉండటం, దానికి ప్రాపర్గా ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే మనకి జస్టిఫికేషన్ జరుగుతుంది, ఓన్ ట్రీట్మెంట్ తీసుకుని సొంత వైద్యాలు తీసుకొని చేసుకోకుండా డాక్టర్ సలహా తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎస్ లక్ష్మీలావణ్య గారు, అంటే వైరస్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది, తర్వాత నెగిటివ్ వచ్చింది, అంటే వైరస్ను జయించిన తరువాత చేయాల్సింది ఏమిటి? అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది? అంటే పోస్ట్ కోవిడ్లో కూడా మనం కొన్ని టెస్టులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా? పోస్ట్ టెస్ట్ లో మనం చేసుకోవాల్సిన అర్జెంట్ టెస్ట్ ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అసలు హాస్పిటల్లో ఉండగా ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి, వాళ్ళు స్టెరాయిడ్స్ వాడాల్సి వచ్చిందా, యాంటీ కోఆగులెంట్స్ వాడాల్సి వచ్చిందా, ఇన్సులిన్ కానీ యాంటీ డయాబెటిక్ మెడికేషన్స్ వాడాల్సిన అవసరం వచ్చిందా, ఇవి చూసుకోవాలి. ఇవి ఎన్నాళ్ళు కంటిన్యూ చేయాలో కరెక్ట్ గా డిశ్చార్జ్ ప్లాన్ నీట్ గా తెలుసుకోవాలి. షుగర్స్ కంట్రోల్ లేకపోతే ఇన్సులిన్ టాబ్లెట్స్ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఇన్పేషెంట్ గా ఇన్సులిన్ వాడతారు, కానీ బయటకు వెళ్ళిపోయినాక మీ పాత మందులు వాడేయండి అని చెప్తారు. ఈ లోపు షుగర్స్ చాలా హఠాత్తుగా పెరిగిపోతాయి మళ్ళీ. సో ఆ షుగర్స్ కంట్రోల్ ఒకటి, మళ్ళీ యాంటీ కోఆగులెంట్స్ ఉన్నాయి ఇప్పుడు, అపిక్సాబాన్ అని, మళ్ళీ రివోరాక్సాబాన్ అని, డాబిగాట్రాన్ అని, ఇట్లాంటివి యాంటీ కోఆగులెంట్స్ ఇస్తారు. అవి 4 weeks కోర్సా, 1 month కోర్సా, పూర్తిగా కరెక్ట్ గా కనుక్కోవాలి డాక్టర్ గారు. కనుక్కొని అది పూర్తిగా వాడాలి. అట్లా యాంటీ కోఆగులెంట్స్ వాడకపోతే సడన్ గా మళ్ళీ వాళ్ళకి ఇట్లా హార్ట్ అటాక్ లాగా, పల్మరీ ఎంబాలస్ లాగా, లేకపోతే సెరిబ్రల్ బ్రెయిన్ లో స్ట్రోక్ లాగా రావచ్చు. ఎందుకంటే ఈ క్లాట్స్ వెళ్ళి అక్కడక్కడ ఇరుక్కుంటాయి బాడీలో. ఇరుక్కున్నప్పుడు వాళ్ళకి సడన్ ఇస్కీమిక్ అటాక్ వస్తుంది అనమాట. సో జాగ్రత్త పడాలి. కొందరికి హాస్పిటల్లో చాలా ఆహారం అది కోల్పోయి మాల్ న్యూట్రిషన్ గా అయిపోతారు. వాళ్ళు మంచి నరిష్మెంట్ తీసుకోవాలి. స్టిరాయిడ్స్ ఏమైనా ఉంటే టేపరింగ్ డోస్ ఇస్తారు. మిథైల్ ప్రెడ్నిజోలోన్ 40 mg 2 times 5 days, 20 mg 2 times 5 days, 10 mg 5 days 2 days, 5 mg 2 times 5 days అట్లా చెప్తారు. ఇవి కరెక్ట్ గా ప్లాన్ తెలుసుకోవాలి. చాలా మంది పేషెంట్స్ కి పాపం అంతమంది కేర్ టేకర్స్ ఉన్నారు. ఇప్పుడు చాలా మంది స్టిక్ అయ్యారు, ఒకళ్ళు ఒక దగ్గర ఉంటున్నారు. కమ్యూనికేషన్ లోపాలు వస్తున్నాయండి. డిశ్చార్జ్ ప్లాన్ కరెక్ట్ గా కన్వే చేయలేకపోతున్నారు. ఎవరో నర్సు, డ్యూటీలో ఉన్న నర్సు పంపించేస్తుంది వాళ్ళని డిశ్చార్జ్ లో. ఆ నర్సు కూడా బిజీగా ఉంటుంది. ఒక నర్సు 10 మంది పేషెంట్ చూసుకునే ఇప్పుడు నర్సు అట్లాంటి పరిస్థితి. సో డిశ్చార్జ్ ప్లాన్ కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. అది కాక ఇప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పినట్టు, సాయి గారు అనుకుంటా ఉన్నారు కదండి పల్మనాలజిస్ట్, ఆయన చెప్పినట్టుగా ఫేస్ మాస్క్ కట్టుకోవాలి, ఇంకా కూడా జాగ్రత్తగా ఉండాలి, వ్యాక్సిన్ ఎప్పుడు ఎంచుకోవాలి నెక్స్ట్ అనేది వాళ్ళకి క్లారిటీగా చెప్పాలి, ఈ మందులు మళ్ళీ ఎప్పుడు రివ్యూకి రావాలనేది చెప్పాలి, నరిష్మెంట్ గురించి చెప్పాలి, షుగర్ చెప్పాలి. చేయించుకోవాల్సినవి లేవు, టెస్ట్లు ఏమి లేవు. షుగర్ టెస్ట్ మాత్రం ఇంట్లోనే గ్లూకోమీటర్ పెట్టి టెస్ట్ చేసుకోవాలి వాళ్ళు డయాబెటిక్స్ అయితే కనుక. డయాబెటిక్స్ కాకపోయినా సరే స్టెరాయిడ్ పేషెంట్స్ అయితే కనుక వాళ్ళు కంటిన్యూగా షుగర్ చూసుకోవాలి. కొత్తగా షుగర్ వస్తుంది, స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ హైపర్ గ్లైసీమియా అంటారు. స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ హైపర్ గ్లైసీమియా అంటే షుగర్ వచ్చేది స్టెరాయిడ్ మూలాన కొత్తగా. సో అందుకనే మనం చూసుకోవటం మన ఇంపార్టెంట్. అంతేగాని మహా అయితే వాళ్ళకి ఇంకా ఆన్ గోయింగ్ యాంటీవైరల్ ఏమైనా ఉంటే బట్ ప్రత్యేకంగా వాళ్ళకి టెస్టులు రాస్తాం, కానీ అందరికీ మాత్రం స్టాండర్డ్ గా టెస్ట్లు ఏమి లేవండి. మళ్ళీ రిపీట్ హెచ్ఆర్సిటీలు అలాంటివి కూడా ఉండవు. అనవసరమైన టెస్ట్లు కూడా చేయక్కర్లేదు. ప్రత్యేకతగా ఒక పేషెంట్ కి డాక్టర్ చెప్పే సలహాలో మార్పులు ఉండొచ్చు. నేను జనరలైజ్ గా చెప్తున్నాను. అవును, రైట్. పోస్ట్ కోవిడ్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ సోకిన వారందరికీ కూడా బ్లాక్ ఫంగస్ రాదు, బ్లాక్ ఫంగస్ వచ్చిన వారందరికీ కూడా ప్రాణాపాయం లేదు. సరైన సమయంలో దాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే దీని నుంచి బయటపడొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. థ్యాంక్ యూ మేడం, చర్చలో పాల్గొన్నందుకు. లక్ష్మీ లావణ్య గారు అలాగే సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.